ఈ రోజుల్లో మనం చాట్‌జీపీటీ, ఏఐ, కోడింగ్ గురించి గొప్పగా మాట్లాడుతున్నాం కదా! కానీ వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృత కవులు ఒక సింగిల్ లెటర్‌తో ఫుల్ మీనింగ్ ఉన్న వర్స్ రాసేవారు అంటే నమ్ముతారా? అంటే బేసికల్లీ ఒక అక్షరంతో పోయెట్రీ కోడింగ్ చేసినట్టు. ఇది చూశాక నిజంగా మైండ్ హ్యాంగ్ అవుతుంది. మన ఏషియన్ పోయెట్‌కి లాంగ్వేజ్ మీద ఎంత కంట్రోల్ ఉందో ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మహాకవి భారవి రాసిన 'కిరాతార్జునీయంలో' ఒక క్రేజీ వర్స్ ఉంది. స్క్రీన్ మీద చూడండి. నన్నో నన్నున్నో నున్నోన్నే నానా నానా నన్ను నాను నున్నో నున్నోన్న నేను నానేనా నన్ను నన్నును. వినడానికి ఇది టంగ్ ట్విస్టర్ లేదా పజిల్లా ఉంది కదా, కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం శ్లోకంలో నా అనే ఒక్క అక్షరం మాత్రమే వాడారు. అయినా కూడా ఇందులో వార్ ఎథిక్స్ గురించి డీప్ ఫిలాసఫీ ఉంది. సింపుల్ మీనింగ్ ఏంటంటే తనకంటే బలహీనుడి చేతిలో ఓడిపోయినవాడు, అలానే తనకంటే బలహీనుడిని హింసించేవాడు వీరుడు కాదు, తన నాయకుడు ఓడిపోయినంత వరకు పోరాడేవాడే అసలైన పరాజితుడు అని. కానీ ఓడిపోయి శరణు కోరిన వాడిని చంపేవాడు పాపాత్ముడు అని. ఒక్క అక్షరంలో ఇంత మీనింగ్ చెప్పడం అంటే ఇది లాంగ్వేజ్ మాస్టరీలో 100%, అంతే కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మహాకవి మాఘ రాసిన శిశుపాల వధలో వరుస ఉంది. ఇందులో ఆల్మోస్ట్ మొత్తం ద అనే అక్షరం వాడారు. దాదదో దుద్దదుద్దాది దాదదో దుదదీదిదో దుద్దదో దుద్దో దదదే దాదా దోదదహ అని ఇందులో కృష్ణుడి పరాక్రమాన్ని డిస్క్రైబ్ చేశారు. దుష్టులను శిక్షించేవాడు, దానం చేసేవాడు, శత్రువుల గర్వాన్ని అణిచేవాడు అంతా ఒక లెటర్ స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కేవలం పోయట్రీ కాదు, ఇది బేసిక్ ఏషియంట్ డాటా కంప్రెషన్. మనం ఈ రోజుల్లో కోడింగ్లో చేసే మోర్ మీనింగ్ విత్ లెస్ డాటా కాన్సెప్ట్ ఇది మన కవులు వేల సంవత్సరాల క్రితమే ప్రాక్టీస్ చేశారు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా ఏషియన్ నాలెడ్జ్ ఈజ్ ఓల్డ్ స్టఫ్ అంటే ఈ వీడియో వాళ్ళకి రిఫర్ చేయండి. మన రూట్స్లోనే క్రేజీ లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఏమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ తప్పకుండా చేయండి. అలానే ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.